నమస్కారం. జేసీఆర్జీవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చింది కె. జాహ్నవి, బీఎస్సీ ఆక్వాకల్చర్ మొదటి సంవత్సరం విభాగం నుండి. మొదటిగా కళాశాల వార్తలు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన అంతర్ కళాశాలలో ఖోఖో పోటీల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మహిళా జట్టు ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానం సాధించింది. పోటీల్లో ప్రతిభ చూపిన కళాశాలకు చెందిన సోడి గీత, ముచ్చిక శైలు, సోడి రుస్మిత ముగ్గురు విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యారు. ఖోఖో పోటీల్లో సత్తా చాటిన జట్టును ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే, క్రీడా విభాగం బాధ్యుడు ఎం. ప్రసాద్, పీడీలు పివివి లక్ష్మి, టి. విజయదుర్గ ఇతర అధ్యాపకులు అభినందించారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్పై కొనసాగుతున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడులతో మధ్య ప్రాచుర్యంలో ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగాయి. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తుంది. జాతీయ వార్తలు. అసోంలో యుద్ధ విమానం ప్రమాదం. అసోం రాష్ట్రంలో భారత వాయుసేనకు చెందిన సుఖీ 30 MKI యుద్ధ విమానం కూలిపోయింది. కర్బీ అంగ్లాల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. రాష్ట్రీయ వార్తలు. ఢిల్లీ మెట్రో కొత్త కారిడార్లు ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 8న ఢిల్లీలో 2 కొత్త మెట్రో కారిడార్లు ప్రారంభించనున్నారు. అదనంగా 3 కొత్త మెట్రో లైన్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కీలక ప్రాజెక్టు. క్రీడా వార్తలు. టీమిండియా ఫైనల్కు చేరింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో భారత ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగింది. చివరిగా వాతావరణ వార్తలు. కొన్ని రాష్ట్రాలలో వర్షాలు. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం నిన్న దేశంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతంలో వర్షపాతం కనిపించింది. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. తీరా ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉండడంతో వేడి ఎక్కువగా అనిపించింది. కొన్ని ప్రాంతాల్లో మబ్బులు కనిపించాయి, కానీ పెద్దగా వర్షం పడలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.